అంటే ఎంత అద్భుతమైన సినిమా డైరెక్టర్ తీసినా గానీ హీరో ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు జనాలకి, వ్యూవర్ కి. అబ్బా ఈయన సినిమా బాగుంది అంటారు. ఆ డైరెక్టర్ చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఊర్లో ఉన్న వాళ్ళకైతే హీరోనే తెలుస్తారు తప్ప డైరెక్టర్ అంటే తెలియదు చాలా. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా హీరో అవ్వాలని? అంటే నా రేంజ్ నాకు తెలుసు. హ్యాండ్సమ్ గా ఉన్నారు కదా, అప్పుడు కూడా అనిపించలేదా? నేను అందరూ హ్యాండ్సమ్ గానే ఉంటారండి, కాకపోతే తెర మీద యాక్ట్ చేయడం వేరు, తెర వెనకాల పని చేయడం వేరు. నేను తెర వెనకాల పని చేయాలనుకుంటా, యాక్టింగ్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలే. అసలు థాట్ కూడా రాలేదు ఎప్పుడు? యాక్టింగ్ చేయాలని, ఒకసారి కనపడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా, నాకు అలా ఉండేది. కానీ బట్ నేను నా గొంతు నేను వినలేను, చెప్పించుకోవచ్చు. అబ్బా అలాని కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే ప్రస్తుతానికి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పనిచేసిన వాళ్ళు, టాలీవుడ్ లో చేసిన వాళ్ళు చాలా మందికి డైరెక్టర్స్ కానివ్వండి, హీరో హీరోయిన్స్, ఎవరికైనా బాలీవుడ్ కి వెళ్ళాలనే ఒక ఆశ చాలా సహజం, పైకి వెళ్ళాలనుకుంటారు కాబట్టి. మీకు కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు అది లేదండి. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఈ అల్టిమేట్గా రిజల్ట్ ఏంటి, బాలీవుడ్లో సినిమా చేసినా బయటికి రాగానే వీడియో వాటర్ అని గుర్తుపడుతుంటారు. అంటే నా లాంగ్వేజ్, నా మాతృభాష తెలిసినోడు నన్ను గుర్తుపడితే నాకు సంతోషంగా ఉంటుంది. కానీ ఆడెవడో హిందీ వాడు నన్ను గుర్తుపడితే ఏంటి, గుర్తుపట్టకపోతే ఏంటి? వెళ్తే అప్పుడు మేబీ తీయచ్చు అంటున్నా, కానీ అది నాకు ఇంట్రెస్ట్ కాదంటున్నా. అంతెందుకు, తమిళ నుంచి కూడా నాకు మంచి ఆపర్చునిటీస్ వచ్చినాయి. బట్ నాకు తెలుగు హాయిగా. అలాగే మీరు తెలుగు హీరోయిన్స్ కి, తెలుగు అమ్మాయిలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. కొన్ని సినిమాలు చూస్తే వాళ్ళలోనే ఎక్కువ వాళ్ళతోనే చేస్తూ ఉంటారు. నాకు ఈజీ అవుతుంది ఫస్ట్, ఎందుకంటే తెలుగు డైలాగులు ఇచ్చి వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకుని ఆ ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చి రాక మాట్లాడేదానికంటే తెలుగు ఎమోషన్ అర్థం చేసుకుని ఇమ్మీడియట్గా వాళ్ళు ఓహో ఇదే అని చెప్పి ఈజీ అవుతుంది. కానీ తెలుగు అమ్మాయిలు రావట్లేదు. మంచోళ్ళు ఎవరైనా ఉంటే 100% నేను ఎంకరేజ్ చేస్తాను. అంటే రావట్లేదు అని ఇండస్ట్రీలో అంటారు, తీసుకోవట్లేదు అని ట్రై చేసేవాళ్ళు అంటారు. తెలుగు అనే వాళ్ళని తొక్కేస్తున్నారు ఎక్కువగా బాలీవుడ్ వాళ్ళని. అసలు అలా ఉండదండి. మన తెలుగు అమ్మాయి నిజంగా నా స్కిల్ ఇది, నేను ఇంతలా పెర్ఫామ్ చేస్తాను అని చెప్పి ఎవరు వచ్చినా సరే మా ఆఫీస్ తలుపు తట్టచ్చు. అంటే ఒక సినిమాకి ఓకే వాళ్ళకి బాగుంటుంది, మీరు మంచి హిట్ ఇస్తారు, నిజంగా వాళ్ళకి తర్వాత కెరియర్ ఉంటుందంటారా? మీరు ప్రూవ్ చేసుకుంటే ఎందుకు ఉంటుందండి? మీరు ప్రూవ్ చేసుకోకుండా మీరు గనక నిజంగా సినిమాలు, ఇప్పుడు నందిత వచ్చింది, అంతెందుకు బస్ స్టాప్ లో చేశారు రక్షితను శ్రీదివ్య. వాళ్ళిద్దరికి తమిళ్లో ఇద్దరు మంచి స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు నందిత చేసింది, దీంట్లో నందిత చేసింది. దాని తర్వాత నందితకి ఎలా అంటే రైట్ ప్రాజెక్ట్ తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.